అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వివాహేతర సంబంధం ఓ యువకుడిని బలి తీసుకుంది. భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని ఆ భర్త నరికి చంపాడేకంగా. కర్ణాటకలోని బెళగావిలో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడు కాలేజ్లో లైబ్రరీ క్లర్క్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతగాడి పేరు మహంతేష్. మహంతేష్ వయసు 24 ఏళ్లు. బసవరాజు భార్యతో సంబంధం పెట్టుకున్నాడు మహంతేష్. ఈ నేపథ్యంలో విషయం తెలిసి మహంతేష్ను కత్తితో పొడిచి చంపేశాడు బసవరాజ్. ఈ ఘటనలో ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసుల గాలింపు చర్యలు మొదలుపెట్టారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మహంతేష్ అతగాడే. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. యువకుడిని బలి తీసుకుందో వివాహేతర సంబంధం ఓ యువకుడిని బలి తీసుకుంది. భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని నరికి చంపాడు సదరు భర్త. కర్ణాటకలోని బెళగావిలో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడు కాలేజ్లో లైబ్రరీ క్లర్క్గా పనిచేస్తున్న మహంతేష్గా గుర్తించారు. 24 ఏళ్ల మహంతేష్కి సంబంధించి ప్రస్తుతం ఆ భర్త చంపేశాడు మహంతేష్ని. బసవరాజ్ భార్యతో సంబంధం పెట్టుకున్నాడు మహంతేష్. ఈ నేపథ్యంలో విషయం తెలిసి మహంతేష్ను కత్తితో పొడిచి చంపేశాడు బసవరాజ్. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. ఒకసారి ఇదే ఘటనకు సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. On 17/9/2025, around 8:30 hours, a murder case was reported at Shahabad, Yamkan Maradi police station limits. Deceased is Mahantesh Siddappa Bukkanatti, aged around 24 years, working as a library clerk in a private college. And accused is Basavaraj Ajjappa Bukkanatti. He's also aged around 24 years. Both belong to the same village. Yesterday, after finishing work at Belgaum city, he came by bus. The deceased came by bus to Shahabad, and he was coming by walk in the inside narrow road, mud road. And meanwhile, the accused, who came in the opposite direction, attacked him with sword and small weapon, and caused injuries on the neck, chest and left thigh, and the deceased died at the spot. And the main reason behind the murder, it was found that deceased had illegal contact with the accused wife. Regarding this, there was they tried to reconcile the issue a year back. So even the seniors of the village had advised. In spite of this, the accused kept the grudge and committed the murder yesterday. A team has already been formed to trace the accused. Accused will be traced is. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.